ఈరోజు విజయవాడలోని దాదాపు వరదలు వచ్చిన వారం రోజుల తర్వాత ఈ వీడియో చేయడం జరిగింది. ఇది చూడండి, ఇది కృష్ణా నది, అక్కడ రైల్వే ట్రాక్, ఇది కృష్ణా బ్యారేజీ. చూపించే విజువల్లో అక్కడ బోట్ అనేది డ్యామేజ్ అయిందన్నమాట. అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. దాదాపు కృష్ణా నది అన్ని గేట్లు ఎత్తారు, ఎందుకంటే చాలా పైనుంచి వచ్చి వరద ఇంకా వస్తుంది కాబట్టి దాదాపు కృష్ణా నది నుంచి అన్ని గేట్లు ఎత్తి దాదాపు సముద్రానికి విడిచిపెడుతున్నారు. ఇది ఇంకా కృష్ణమ్మ శాంతించలేదు. ఈ విజువల్స్ చూస్తుంటే కృష్ణమ్మ ఇంకా శాంతించలేదు అని అనిపిస్తుంది నాకు. అక్కడ చూడండి, కృష్ణా బ్యారేజీ వచ్చి దాదాపు అన్ని గేట్లు ఓపెన్ చేశారు. ఒక గేటు మాత్రం, ఒక బోటు అనేది గేటు తగిలి డ్యామేజ్ అయింది. అక్కడ మరమ్మతు జరుగుతుంది. ఇది విజయవాడ కనకదుర్గమ్మ ఇంకా నీరు అనేది మునిగిపోయింది. అంత ఎత్తున వచ్చినటువంటి వరదలు భవానీ ఐలాండ్. ఇప్పుడు ప్రస్తుత భవానీ ఐలాండ్ పరిస్థితి ఇది. చూడండి, భవానీ ఐలాండ్ మనకి కనపడుతుంది. అంటే కొద్దిగా అంత ఫ్లోటింగ్ తగ్గినట్టు ఉందన్నమాట భవానీ ఐలాండ్ విజువల్స్ ఇవి. కృష్ణమ్మ ఇంకా శాంతించలేదు అనిపిస్తుంది అన్నమాట ఈ విజువల్స్ చూస్తుంటే. చాలామంది ఈ వరదలు ఇప్పుడే కాదు, అంతకుముందు ఒకసారి కూడా వచ్చాయి. దాదాపు అంతకుముందు వరదలు కూడా వచ్చినాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు విజయవాడ నుంచి ఎత్తిన వరదలు అనమాట ఇవి. ఇది వచ్చేసి ఐతవారం ఫ్లైఓవర్ దగ్గర అనమాట. ఇది ఐతవారం ఫ్లైఓవర్ దగ్గర దాదాపు ఇక్కడ హైవే, నేషనల్ హైవే మీద విజయవాడ టు హైదరాబాదు నేషనల్ హైవే అన్నమాట ఇది. ఈ రాకపోకలు, వరదలప్పుడు రాకపోకలు అనేది స్తంభించిపోయినాయి అనమాట. ఈ ఐతవారం నుంచి కేసర బ్రిడ్జికి దాదాపు 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. అక్కడ నుంచి ఆ బ్రిడ్జి నుంచి కాకుండా అక్కడ నుంచి వచ్చిన వరద అనమాట. ఈ పొలాల్లో పడి వరద ఇక్కడ రోడ్ల మీదకి వస్తుంది అనమాట. చూడండి, రోడ్లు పక్క డ్యామేజ్ అయింది. ఇక నేషనల్ హైవే అనమాట. కార్లు వెళ్తున్నాయి. చూడండి, ఇంకా వరద ఉంది. మీకు కనపడే విజువల్స్లో అటు నుంచి వచ్చే వరద అనమాట. ఇది వరద నుంచి అట్లా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు పక్కకు కూడా ఇక్కడ డ్యామేజ్ అయింది. చూడండి, ఎంత రోడ్డుకి సమాంతరంగా ఉన్న రాళ్ళను కూడా కొట్టకపోయినాయి అన్నమాట. అంత ఫ్లోటింగ్ వచ్చిందన్నమాట. రోడ్డు నేషనల్ హైవే మీద కూడా అంత ఫ్లోటింగ్ వచ్చింది. చూడండి, అక్కడ రోడ్లు డ్యామేజ్ అయింది. చూడండి ఎలా కనపడుతుంది. రాళ్ళు కూడా తేలినాయి అన్నమాట. పెద్ద పెద్ద రోడ్లు వేయడానికి పెద్ద పెద్ద రాళ్ళు వేస్తారన్నమాట. దానికి సమాంతరంగా ఆ మార్జిన్ కూడా కొట్టకపోయింది. చూడండి, అంత డ్యామేజ్ కొట్టకపోయింది. చూడండి, ఇది ఈరోజు ఉన్న పరిస్థితి అనమాట. ఇసుకోట కూడా పొలాల్లోకి నెట్టకపోయింది అనమాట. ఇసుకోట చాలా పొలాలు, రైతులు చాలా నాశనం అయ్యాయి అనమాట ఈ వరదల వల్ల. చూడండి, నేషనల్ హైవే అనమాట ఇది. ఇక్కడ దాదాపు ఇప్పుడే కాదు, ఇది వచ్చేసి వాటర్ ట్యాంకులు. చూడండి, ఈ వాటర్ ట్యాంకులు దాదాపు విజయవాడని క్లీన్ సిటీ చేయడానికి దాదాపు రాష్ట్రం నలుమూల నుంచి వాటర్ ట్యాంకులు వచ్చాయి క్లీన్ చేయడానికి. క్లీన్ సిటీ గవర్నమెంట్ సంకల్పం నుంచి విజయవాడని మళ్ళీ క్లీన్ సిటీ చేయాలని, దాదాపు వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించాలని. చూడండి, వాటర్ ట్యాంకులు చాలా వచ్చాయన్నమాట. ఇది విజయవాడ కృష్ణా బ్యారేజీ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కింద ఉన్న ఈ వాటర్ ట్యాంకులు సోర్స్ అనమాట ఇవి. చూడండి, వాటర్ ట్యాంకులు ఎక్కడ నలుమూల వేరే జిల్లాల నుంచి కూడా వచ్చాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వాటర్ ట్యాంకులు చాలా భారీ ఎత్తున తరలి వచ్చాయి విజయవాడని క్లీన్ సిటీ చేయడానికి. మళ్ళీ రోగాల వల్ల, మళ్ళీ బురద వల్ల ప్రబల రోగాలు రాకూడదని చేశారు. వాటర్ ట్యాంకులు వచ్చినాయన్నమాట. ఇది చూడండి, విజయవాడలోని సింగనగర్ ప్రాంతం ప్రస్తుత పరిస్థితి ఇంకా వరద తగ్గలేదు. చూడండి, చూడండి ఎన్ని కొట్టపోయినాయి వరద. చూడండి, వరదలో కూడా నడుస్తున్నారు చాలామంది. ఇంకా వరద అనేది డ్యామేజ్ ఇంకా పోలేదు. చూడండి, వరదలో ఇంకా వరద. చూడండి, ఎంతమంది జనాల అభాగ్య పాలైంది, రోడ్డును పడేసింది ఈ వరదలు, విజయవాడ వరదలు. చూడండి, ఇంకా వెళ్తున్నారు. ఇంకా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చూడండి ఎలా ఉన్నాయి వరదలు. చూడండి, టాటరీకి వెళ్తున్నారు ఇంకా.